కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం చివరి వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతించడం అనేది మనకొక గొప్ప ధన్యత. మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో దేవుని ప్రసన్నత మన మధ్యకు దిగుతుంది. చూడండి, బైబిల్లో సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు దేవుని ప్రసన్నత మేఘము వలె ఆవరించిందంట. అక్కడ ఉన్న యాజకులేంటి, ప్రజలేంటి, అసలు కనీసం ఒకరికి ఒకరు కనబడనంతగా దట్టమైన దేవుని సన్నిధి అక్కడ వారు అనుభవించారు. చిక్కటి మేఘము వలె తాకగలిగినటువంటి మేఘము అక్కడ ఆవరించి ఉంది. ఎప్పుడైతే సొలొమోను దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడో అప్పుడు మాత్రమే. మన కుటుంబంలో దేవుని ప్రసన్నత ఉందా? మన కుటుంబంలో, మన గృహంలో, మనం నివసిస్తున్న ప్రదేశంలో మనలో దేవుని సన్నిధి ఉందా? ఒకవేళ ఉండాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే ఆయనను స్తుతించిన ఎడల మీరు పొందుకోగలుగుతారు. మన దేవుడు స్తుతుల మధ్య ఆసీనుడై ఉండే దేవుడు, స్తుతుల మధ్య సంచరించే దేవుడు, స్తుతుల మధ్య సంతోషించే దేవుడు. మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో అక్కడ ఒక సింహాసనం తయారు చేయబడుతుంది. మనం స్తుతిస్తూ అలాగే స్తుతిస్తూ ఉంటే ఇదిగో నేను వస్తున్నాను అని మన ప్రభు రాజులకు రాజు వచ్చి అక్కడ ఆసీనుడవుతాడు. కానీ మనము చేయి స్తుతులు ఏ రీతిగా ఉంటవి అంటే, మనం కొద్ది సమయమే స్తుతిస్తాం. వెంటనే మన భారములను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి, మన దుఃఖాన్ని బట్టి, మన వ్యాకులతను బట్టి, చింతను బట్టి వెంటనే ప్రార్థనలోనికి వెళ్ళిపోతాం. నాకు అదయ్యా, ఇదయ్యా, ఇదివ్వయ్యా, అదివ్వయ్యా అని అడగడంలో తప్పులేదు. కానీ మన స్తుతి అధికముగా ఉండాలి. హల్లెలూయా. మనము చేసే స్తుతిని బట్టి ఆయన యొక్క సింహాసనం వేయబడుతూ ఉంటుంది. మన సేవకులు ఎప్పుడు చెబుతూ ఉంటారు, మీరు చేసే స్తుతి నేలపీట వరకే ఉందా, లేకపోతే విరిగిన చైర్గా ఉందా, లేకపోతే గొప్ప మహాసింహాసనంగా ఉందా, మహారాజు అయినటువంటి మన యేసుప్రభువు వారు కూర్చోగలిగినటువంటి గొప్పగా ఉందా అని అడుగుతూ ఉంటారు. ఎలా ఉంది మీ స్తుతి యొక్క సింహాసనం? మీరు దేవునికి ఎలాంటి స్తుతి సింహాసనాన్ని వేస్తున్నారు? ఆయన అక్కడ కూర్చోవడానికి ఇష్టపడే సింహాసనం వేస్తున్నారా? ఆయన ఆసీనుడయ్యేంత వరకు మీరు స్తుతిని చేయగలుగుతున్నారా? ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక రాజకీయవేత్త, ఒక గొప్ప మహా పొలిటీషియన్ ఎవరైనా వస్తున్నారు అంటే మనం అతనితో మన సమస్య చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. ఏదైనా అవసరత ఉంటే చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. అతడు రావడమే ఆలస్యం, అతన్ని రాక కొరకు చాలా సమయం వేచి ఉంటాం. కానీ అతడు వచ్చిన వెంటనే మనం రోడ్డు బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు, కరెంట్ లేదా, ఇక్కడ పోల్ లేదు, ఇక్కడ లైట్ లేదని చెప్తే అతడు వెంటనే శాంక్షన్ చేస్తాడు కదా. దేవుడు కూడా అంతే. మనం దేవుడు వచ్చే అంతవరకు స్తుతిస్తే, దేవుడు రాగానే ఒక్క చిన్న ప్రార్థన చాలు. మన స్తుతి ఎక్కువగా ఉండాలి, ప్రార్థన కూడా ఎక్కువగా ఉండడంలో తప్పులేదు. కానీ మన ప్రార్థన కంటే కూడా స్తుతి ఎక్కువగా ఉండాలని నేను ఆశపడుతూ ఉంటాను. ఎందుకంటే దేవుడు మనలను చేసుకుందే ఆయనను స్తుతించుట కొరకు, ఆయనను సేవించడానికి. మనము స్తుతిస్తే ఆటోమేటిక్గా మన అవసరతలన్నీ తీర్చబడతాయి. ఒక్క మాట చాలు. నెహెమ్యా దేవుని సన్నిధిలో 100 రోజులు గడిపాడు. కానీ రాజు, ఏంటి నీ ముఖం ఇలా ఉంది, ఈరోజు ఏంటి నువ్వు ఇలా విచారంగా కనబడుతున్నావు అని అన్నప్పుడు మనసులో ఒక్క సెకండ్ ప్రార్థన చేశాడు. ఒక్క సెకండే ప్రార్థన చేసిన వెంటనే అతడికి లీవ్ శాంక్షన్ అయింది. ఆ పని చేయడానికి, ఆ పనికి కావలసిన అవసరతలన్నీ కూడా అనుగ్రహించబడ్డాయి. హల్లెలూయా. మన స్తుతి కూడా ఆ రీతిగా మనకు సమకూరుస్తుంది. స్తుతించువాడు సంతోషంగా ఉంటాడు, స్తుతించువాడు స్వాధీనపరుచుకుంటాడు, స్తుతించువాడు ఏదైనా పొందుకోగలుగుతాడు, స్తుతించువాడు సమాధానంగా బ్రతకగలుగుతాడు. మనం ఎంతగా స్తుతిస్తున్నామో అంతగా దేవుని మహింపరుస్తున్నామని అర్థం. మనం ఆదివారపు ఆరాధనకు వెళ్తాం. అక్కడ పాటలు పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తున్నప్పుడు ఇంకెంతసేపు అని బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఆదివారపు ఆరాధన, అందులోనే ఉంది ఆరాధన అనేది. ఆరాధనలో భాగమే స్తుతి, కృతజ్ఞత, పాటలు అన్నీ ఇమిడి ఉంటాయి. మనం ఆదివారపు ఆరాధనకు వెళ్ళేదే ఐక్యతతో అందరము కలిసి ఆయనను ఆరాధించడానికి. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఈ కొద్ది సమయం జరిగే ఆదివారపు ఆరాధనలోనే మీరు స్తుతించడానికి, ఆరాధించడానికి బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటే మరి పరలోకం వెళ్ళిన తర్వాత మీరు ఎలా స్తుతి ఆరాధన చేయగలుగుతారు? అక్కడ నిత్యము యుగ యుగములు ఇంకెంతకాలము అక్కడ స్తుతి ఆరాధనే ఉంటుంది. అక్కడ ప్రసంగాలు, ప్రార్థనలు, కన్నీరు, రోదన, చింత, మాటలు ఇంకేమీ లేవు. అక్కడ కేవలం స్తుతి, పాటలు, ఆరాధన మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఈ భూమి మీద ఉంటూ ఉన్నప్పుడే మనం ఆత్మతో, సత్యముతో ఆయనను ఆరాధించడం నేర్చుకోవాలి. చూడండి, పిల్లలు యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తారు. యాన్యువల్ ఎగ్జామ్స్ మహా అంటే 15 days వరకు జరుగుతాయి ఎవరికైనా.
ఆ యొక్క 15 డేస్ కొరకు వీళ్ళు ఎన్ని డేస్ కష్టపడతారు? ఆ యొక్క స్కూల్ ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలు వారు చదువుతూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, దాన్ని తెలుసుకుంటూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దేని కొరకు? యాన్యువల్ ఎగ్జామ్స్లో బాగా రాయడం కొరకు. మనము కూడా అంతే. ఆ యొక్క నిత్య రాజ్యంలో యుగ యుగములను ఆయనను స్తుతించు నిమిత్తమై మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలము ఎలా స్తుతించాలి, స్తుతిస్తే ఏం కలుగుతుంది, ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన సింహాసనాసీనుడై ఉండే దేవుడు, ఆయన స్తుతుల మధ్య సంతోషించే దేవుడు. స్తుతించువారు దైవ సన్నిధిని పొందుకోగలుగుతారు. ఇవన్నీ మనకు తెలియకపోతే ఆ యొక్క నిత్యరాజ్యంలోనికి ప్రవేశించాక ఏమని స్తుతించగలుగుతాం, ఎలా స్తుతించగలుగుతాం? ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి మనం. కీర్తనల గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు అందులో రాయబడిన ఆ యొక్క మాటలన్నీ కూడా స్తుతి మాటలు ఎక్కువగా ఉంటాయి. ఇంచుమించు 41 కీర్తనలన్నీ కూడా ప్రభువును స్తుతించు స్తుతి కీర్తనలుగా మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మీరు కీర్తనల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ధ్యానించండి, నెమరవేసుకోండి. అక్కడ స్తుతి మాటలు వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఆ మాటలు చదివి అక్కడే మీరు ఎక్కడ చదివారో అక్కడ విడిచిపెట్టి వెళ్ళకుండా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మోసుకొని వెళ్ళండి. మీరు ఉదయం అనే పలక మీద భద్రపరచుకోండి. ప్రార్థనలు వాటిని ఎత్తిపట్టి ఆయనను స్తుతిస్తూ ఉండండి. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, నువ్వు 10,000లో అతి సుందరుడవయ్యా, అతి కాంక్షణీయుడవయ్యా, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకుని వాడవయ్యా అని మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. ఆయన ఆమెననువాడు, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు, ఆయన మరలా తిరిగి రానయున్నవాడు, ఆయన అగ్నిస్తంభంగా మేఘస్తంభముగా మన పితరులకు తోడైన నడిపించిన దేవుడు. కాబట్టి ఆయనను స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఇక చింత అనేది ఉండదు, సమస్య అనేది ఉండదు. స్తుతించే వారికి సమస్యలు రావా అంటే రావు అని నేను చెప్పలేను. ఒకవేళ చెబితే అది అబద్ధం అవుతుంది. స్తుతించే వారికి కూడా సమస్యలు వస్తాయి, కానీ వచ్చిన సమస్య ఏదైనా సాక్ష్యంగా మార్చబడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధించడానికి అరణ్యంలోనికి వెళ్దాము అని అనుకున్న రోజు నుండి వారికి శ్రమలు అధికమయ్యాయి. కానీ అది మొదలుకొని వారు దేవుని మహా గొప్ప కార్యములను చూడడం ప్రారంభించారు. అంతవరకు ఎప్పుడూ కూడా వారు చూడని మహా ఆశ్చర్య కార్యములు దేవుడు వారి కన్నుల ఎదుట చేయడం ప్రారంభించాడు. మనం ఎప్పుడైతే ఎక్కువ స్తుతించాలని ప్రయత్నిస్తామో, తీర్మానించుకుంటామో, అది మొదలుకొని మన జీవితంలో శ్రమలు అధికమవుతాయి. కానీ దానిని సైతం ఎవరైతే అధిగమించి స్తుతిస్తారో వారి జీవితంలో పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు వారి జీవితంలో కుమ్మరిస్తారు. దావీదును చూడండి, కీర్తనల గ్రంథంలో ఎంత చక్కగా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. దావీదుకి శ్రమలు లేవా, దావీదుకి పోరాటాలు లేవా, దావీదుకి యుద్ధాలు లేవా, దావీదుకి చింత లేదా, దుఃఖం లేదా, అన్నీ ఉన్నాయి. కానీ అయినా కూడా కొండ గుహల్లో దాక్కొని ఉన్నా కూడా నా నోట నిత్యము నీ స్తుతి ఉంటుందయ్యా అని తీర్మానించుకున్నాడు. ఎల్లప్పుడూ నేను నిన్నే స్తుతిస్తానయ్యా, నిన్ను మహిమపరుస్తానంటూ ఎక్కడ ఏ స్థితిలో ఉన్న రాజసింహాసనం మీద ఉన్న స్తుతించాడు, గొర్రెల కాపరిగా ఉన్న స్తుతించాడు, కొండ గుహల్లో దాక్కొనవలసిన పరిస్థితి వచ్చినా కూడా నీవే నా ఆశ్రయదుర్గం అంటూ ఆయనను స్తుతించాడు. కాబట్టే ఏదైతే కోల్పోయాడో మరలా దాన్ని రెండంతలుగా దేవుడిచ్చాడు. ఈరోజు మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయారా, సమాధానాన్ని కోల్పోయారా, ఆనందాన్ని కోల్పోయారా, ఆర్థికంగా ఏదైనా కోల్పోయారా, బంధాలను కోల్పోయారా, ఆరోగ్యాన్ని కోల్పోయారా, ఆధ్యాత్మిక స్థితిని కోల్పోయారా, దేవుని పట్ల ఆసక్తిని, ప్రేమను కోల్పోయారా, సమాధానంగా నెమ్మదితో సంతోషంగా బ్రతికి ఎంతో కాలమైందా? అయితే ఆయనను స్తుతించడం ప్రారంభించండి. ఆలస్యం ఏమీ అవ్వలేదు. అన్నీ కోల్పోయినా కూడా యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటూ స్తుతించగా దేవుడు మరలా రెండంతలుగా అభివృద్ధినిచ్చాడు, మరలా రెండంతలుగా హెచ్చించాడు. ఆయనను స్తుతించే వారిని ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కన్నులు ప్రతి స్థలమందును నిలిచి ఉన్నవి అంట. ఆయన చెవులు స్తుతించు వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నవి. ఆయన కన్నులు వెతుకుతూ ఉన్నవి. ఆత్మతో సత్యముతో ఆయనని ఎవరైనా ఆరాధిస్తారా అని ఆయన కన్నులు వెతుకుతూ ఉన్నవి అంట. ఆయన వెతికినప్పుడు నీవు నేను కనబడగలుగుతామా? ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. నా స్థితి ఏ రీతిగా ఉన్నా, నా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా, నా కాళ్ళు చేతులు బంధింపబడి ఉన్నా సరే, నా స్థితిగతులు తలక్రిందులు అయిపోయినా సరే, నేను లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, సమృద్ధిలో ఉన్నా, కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా నేను నిత్యం ఆయనను స్తుతిస్తాను అని తీర్మానం తీసుకోండి. మీరు ఎదుర్కొంటున్న పోరాటాల వైపు చూస్తూ, సమస్యల వైపు చూస్తూ సనుక్కోకుండా ఆయనను స్తుతిస్తే ఆయన సన్నిధిని మీరు అనుభవించగలుగుతారు. మీరు ఆ సమస్యలో సైతం స్తుతిస్తూ ఉంటే దేవుడు ఎలా మౌనంగా ఉండగలుగుతాడు? మీకు అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా వారితో మీరు మౌనంగా ఉండి దేవుని దగ్గర మీరు మాట్లాడుతూ ఉంటే దేవుడు ఎలా మౌనంగా ఉండగలుగుతాడు? మీతో పోరాడు వారితో ఆయన పోరాడతారు.
ఎప్పుడు మీరు స్తుతించినప్పుడు. యెహోషాపాతు గారికి యెహోషాపాతుతో యుద్ధము చేయడానికి అనేక దేశాల వారు వచ్చారు. కానీ యెహోషాపాతు వారితో మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు కాబట్టి దేవుడు చూసుకున్నాడు. యెహోషాపాతు కలగజేసుకొని పోరాడలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళతో ఫైట్ చేయలేదు, వాళ్ళతో కోపంగా మాట్లాడలేదు, ఎదిరించలేదు. ఏం చేశాడు? వారితో మౌనంగా ఉన్నాడు, దేవునితో మాట్లాడాడు. కాబట్టి దేవుడు మాట్లాడాడు వాళ్ళతోనే. ఈరోజు మనతో వారితో దేవుడు పోరాడాలి అంటే మనం ఆయనను స్తుతించినప్పుడే. మనం మనుషులతో పోరాడుతూ ఉంటాం, సమస్యలతో పోరాడుతూ ఉంటాం. మనం పోరాడితే ఓటమి అనేకసార్లు ఎదుర్కొంటాం, విజయాన్ని చేతుల మీద లెక్క పెట్టుకోగలుగుతాం. కానీ ఆయన మన పక్షాన పోరాడితే ఓటం అనేదే ఉండదు, నిశ్చయముగా విజయం మనం సాధించగలుగుతాం. కాబట్టి స్థితిగతులు ఏ రీతిగా ఉన్నా, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా ప్రభు వైపు చూస్తూ స్తుతిద్దాం. దేవుడు మనకు నిశ్చయంగా విజయం అనుగ్రహించును గాక. ఆమేన్.